జగన్ పాలనపై వైసీపీలో తన పరిస్థితిపై తనదైన శైలిలో స్పందించారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. గత 5 ఏళ్లలో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారని, ఈ విషయం సీఎం జగన్కే చెప్పానంటూ కుండబద్దలు కొట్టారు. ఎంపీ మాగుంటకు టికెట్ కోసం ఫైట్ చేశానని, పార్టీలో సర్దుకుపోయి ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు ఆయన. ఇవే తనకు చివరి ఎన్నికలన్నారు. వాసొస్తే నాకు ఏదో ఉంటుంది, ఏదో అన్ని అడుగుతున్నాడు, గట్టిగా అడుగుతున్నాడు, మళ్ళీ ఉన్నది చెప్పాలా, లేకపోతే ప్రజలలో జరుగుతున్న విషయాలు సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. అది డబ్బా కొట్టుకున్నాం అనుకోండి, ఏముంది, అందరిలాగా మనం కూడా డబ్బా కొడితే ఏమవుతుంది? కాబట్టి నేను ఉన్నది చెప్తాను. ఎందుకంటే నాకు పోయేది ఏం లే. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా. కాకపోతే ఆగిపోతాం రాజకీయాల నుంచి. హ్యాపీగా విలువల రాజకీయం చేశాడు అని చెప్పించుకుంటాం. అంతేగాని విలువ లేకుండా రాజకీయం అనేది చేయకూడదు అనేది నా మనసు కోసం. సార్, ఎంప్లాయీస్ మన మీద వ్యతిరేకంగా ఉన్నారండి. వాళ్ళు చేయాల్సింది చేయాలి కదా. అంటే ధనంజయ గారు చూస్తారు, ఏం ధనంజయ చూసి ఏంటి వాసన అని చెప్తున్నాడు. సార్ మనం చేస్తున్నాం అంటాడు. నేను శ్రీనివాసరావు కోసం అంటే సీఎం గారితో పోరాడతా, ఎమ్మెల్సీ ఇవ్వాలని ఖచ్చితంగా. కానీ ఇచ్చిన తర్వాత కాంప్రమైజ్ కాకూడదు, మీకోసం పోరాడాలి, ఆ మాట శ్రీనివాసరావు గారు ఇవ్వాలి.